ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని అడవుల్లో పెద్ద పులి సంచరిస్తుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. రాళ్లవాగు వద్ద గల పెద్దమ్మ తల్లి ఆలయం వెనుక భాగంలో శనివారం పెద్ద పులి పాదముద్రలు గుర్తించామన్నారు. 2 రోజులుగా కరకగూడెం అడవుల్లో సంచరిస్తుందని, ముందుగా రాయినిపేట అడవుల్లో పెద్ద పులి జాడలు కనిపించాయని అన్నారు. రాయనిపేట నుంచి రాళ్లవాగు మీదుగా కిన్నెరసాని వైల్డ్ లైఫ్ రేగల్ల అడవులకు వెళ్లినట్లుగా జాడలు గుర్తించామని తెలిపారు. రైతులు, పెంపకదారులు తమ పశువులను, జీవాలను మేత కోసం అటవీ ప్రాంతాలకు తీసుకువెళ్లొద్దని సూచించారు. అటవీ ప్రాంతాల్లో ఉచ్చులు, కరెంటు తీగలు అమర్చితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ అనుష. భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలంలో పులి సంచారం కలకలం సృష్టిస్తుంది. పెద్ద పులి సంచరిస్తుందన్న సమాచారం తోటి స్థానిక ప్రజలైతే ఆ భయాందోళన చెందుతున్నారు. ప్రధానంగా కరకగూడెం మండలంలోని అడవి ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు రైతులు గుర్తించారు. దీంతో రఘునాథపాలెం, పొట్లపల్లి, రాళ్లవాగు, పినపాక మండలంలోని టీ కొత్తగూడెం, భీమవరం అడవి ప్రాంతాల్లో రైతులంతా అటు స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పులి సంచరిస్తున్నట్టు అడవిలోకి వెళ్లినటువంటి గిరిజనులు, రైతులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతంలో పులి గాండ్రింపులు, పులి సంచరించినట్లు వినిపిస్తున్నట్టు రైతులు, గిరిజనులు అధికారులకు సమాచారం ఇచ్చారు. 2 రోజులుగా వ్యవసాయ పొలాలలో పులి కదలికలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. రైతులు వ్యవసాయ పొలాలకు, గిరిజనులు అటవీకి వెళ్లడానికి ఈ నేపథ్యంలో భయపడుతున్నటువంటి పరిస్థితి. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం తోటి అటవీ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పులి కదలికలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపారు. అటవీలో ముఖ్యమైన ప్రదేశాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి పులిని గుర్తించేందుకు ప్రయత్నాలు అటవీ శాఖ అధికారులు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులంతా కూడా ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎక్కడెక్కడ పులి సంచరిస్తుందన్న సమాచారాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్నటువంటి అధికారులు ఆ ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం పులి సంచరిస్తున్నట్టు పాదముద్రలను అధికారులు అయితే గుర్తించారు. ఇవి పులి పాదముద్రలుగానే గుర్తించి ఆ ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తమైతే ప్రస్తుతం చేశారు. ప్రధానంగా రైతులు, పశువుల కాపరులు అటవీలోకి ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. రాత్రి సమయంలో అయితే ఎక్కువగా గిరిజన గుడాలు అడవిలోనే ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో అధికారులు ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం పులి సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ కరకగూడెం అడవి ప్రాంతంలో అయితే చోటు చేసుకుంది. మొత్తానికి ఈ ఘటన అంతా కూడా అటవీ శాఖ అధికారులకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఉదయం పూట పులి అడుగులను గుర్తించినటువంటి అధికారులు రాత్రి సమయంలో అది ఎక్కడికి వెళ్తుంది ఏందనేది ఒక అంచనాకు రాలేకపోతున్నారు. మొత్తం కూడా అటవీ ప్రాంతం కావడం, ఎక్కడ సంచరిస్తుందో దాన్ని గుర్తించడం వాళ్ళకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో పులి మిస్టరీ వీడడం లేదు. దీంతో సిద్దిపేట జిల్లాలో కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నకోడూరు మండలంలోని విఠలాపురం, మాచాపురం గ్రామాల పరిసర ప్రాంతాల్లో కూడా పులి సంచరిస్తుంది. దీంతో అక్కడి రైతులు, ప్రజలు కూడా చాలా భయాందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడ అటవీ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. అట్లా సిద్దిపేట జిల్లాలో అక్కడ పులి సంచరించడం, అది ఇంకా దాని ఆనవాళ్లు దొరక్కపోవడం, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉండడంతో అటు అటవీ శాఖ అధికారులు పులి వేట కోసం ప్రారంభం చేశారు. ఎక్కడ అది ఉంటుంది, దాని కదలిక ఏంటనేది గుర్తించే పనిలో పడ్డారు. అయితే రాత్రి సమయంలో అయితే కొంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే రాత్రి సమయంలో ఏ సమయంలో ఎట్లుంటుందో, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కనుక అక్కడ స్థానికంగా
ఎక్కువ ప్రజలంతా కూడా అటవీ ప్రాంతంలోనే నివసిస్తారు కనుక జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. పశువుల మేతకు ప్రధానంగా అది పశువులను చూసి ఆకలికి వచ్చేటువంటి క్రమం ఉంటుంది. అది ఎక్కడైతే పశువులు ఉంటాయో అక్కడ పసిగట్టే అవకాశం ఉంటుంది కనుక పశువులను ఒంటరిగా తీసుకొని కాపరులు అడవిలోకి వెళ్ళొద్దని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. దీనికి సంబంధించి ఒకవేళ గిరిజనులు పులిని వేటాడి తమ ప్రాంతాలను రక్షించుకోవడం కోసం ఎక్కువగా అటవీలో కరెంటు విద్యుత్ వైర్లను అమర్చుతుంటారు. అలాంటి ఎవరు కూడా సాహసాలు చేయొద్దు. పులిని చంపడానికి విద్యుత్ వైర్లు కానీ ఇతర ఎలాంటి చేయొద్దు అనేది కూడా అధికారులు వారికి సూచిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అటవీ శాఖ అధికారులంతా కూడా అటవీలోనే ఉన్నారు. ఏ సమయంలో ఎలాంటి దాడి జరుగుతుందని మరోపక్క రైతులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం పులి అడుగులనైతే అధికారులు గుర్తించారు. దాన్ని పట్టుకోవడం కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి బోన్లను కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇది పులిని పట్టుకునేంత వరకు కూడా అటవీ ప్రజలు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. అనుష. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.